తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ గుడ్ న్యూస్ తెలిపింది. టీపీసీసీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ అధిష్టానం 5 కమిటీలను నియమించింది. రాజకీయ వ్యవహారాలు, సలహా, డీలిమిటేషన్, సంవిధాన్ బచావో కార్యక్రమం, డిసిప్లినరీ కమిటీలను నియమిస్తూ ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. ఇక తెలంగాణలోని రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యూహరచన వంటి కీలక అంశాలను పర్యవేక్షించేందుకు 22 మంది సభ్యులతో రాజకీయ వ్యవహారాల కమిటీని ఏఐసీసీ నియమించింది. దీంతో పాటు పార్టీకి దిశానిర్దేశం చేసేందుకు కీలకమైన సలహాలు అందించేందుకు 15 మంది అనుభవజ్ఞులతో కూడిన సలహా కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ 2 కమిటీలకు ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సారథ్యం వహించనున్నారు. అలాగే భవిష్యత్తులో చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి పార్టీ పరంగా వ్యవహారాలు చూసేందుకు మాజీ ఎమ్మెల్యే చెల్లా వంశీచంద్రెడ్డి నేతృత్వంలో 7 సభ్యులతో డీలిమిటేషన్ కమిటీని కూడా ప్రకటించింది. అలాగే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంవిధాన్ బచావో ప్రోగ్రాంను తెలంగాణలో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు పి వినయ్ కుమార్ చైర్మన్ గా 16 మందితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఏవైనా ఉల్లంఘనలు జరిగితే చర్యలు తీసుకునేందుకు ఎంపీ మల్లు రవి నేతృత్వంలో 6 సభ్యులతో క్రమశిక్షణ చర్యల కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు ఏఐసీసీ తమ ప్రకటనలో స్పష్టం చేసింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏఐసీసీ 5 కమిటీలను నియమించింది, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. ఏదైతే గత కొంతకాలంలో కూడా టీసీసీలో జంబో కార్యవర్గం రాబోతుందని చెప్పేసి ఏదైతే ప్రచారం జరిగిందో అందుకు అనుగుణంగానే ఏఐసీసీ నిన్న ప్రకటించింది జంబో కార్యవర్గాన్ని. అయితే అందరినీ సంతృప్తి పరచాలి, కొత్త వారికి పాత వారికి అందరికీ కూడా అందులో స్థానం కల్పించాలి, ఎమ్మెల్యేలకు స్థానం కల్పించాలి, గెలిచి ఎన్నికల్లో నిలబడి ఓడిన వాళ్ళకి స్థానం కల్పించాలి, టికెట్లు పొందని వారికి కూడా ఆశించి భంగపడ్డ వారికి కూడా స్థానం కల్పించాలన్న రీతిలో మొత్తం ఈ కార్యవర్గం కూర్పు జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే మొత్తం 5 కమిటీలు వేయడం జరిగింది. 5 కమిటీల్లో చూసుకుంటే కనుక ముందుగా రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ మొత్తం పార్టీకి సంబంధించిన రాజకీయాలు కావచ్చు, ఇతర పార్టీల నుంచి జరుగుతున్న రాజకీయ వ్యవహారాలు కావచ్చు, వాటన్నిటి మీద కూడా పూర్తిగా దృష్టి సారించి ఏం చేయాలి, ఏం సలహాలు ఇవ్వాలన్న దాని మీద ఈ రాజకీయ వ్యవహారాల కమిటీ పనిచేస్తుంది. అదేవిధంగా సలహా కమిటీ పార్టీని బలోపేతం చేసే దిశలో ఏ నిర్ణయాలు తీసుకుంటే మంచిది, ఎప్పుడు తీసుకుంటే మంచిది, దీనికి ఎవరిని ఉంచితే మంచిది అన్న సంబంధించి సీనియర్లతో కూడిన ఒక కమిటీని అది సలహా కమిటీగా నియమించడం జరిగింది. అదేవిధంగా డీలిమిటేషన్ కమిటీ రాబోయే రోజుల్లో 2026 నాటికి మొత్తం డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజీకరణ పూర్తి చేయాల్సి ఉంది. సో దీనికి సంబంధించి కూడా సక్రమంగా జరుగుతున్నాయా లేదా, డీలిమిటేషన్ విభజనలో ఎక్కడన్నా లోపాలు ఉన్నాయా అనే అంశాలన్నింటినీ కూడా ఈ డీలిమిటేషన్ కమిటీ పర్యవేక్షిస్తుంది. మరోవైపు సంవిధాన్ బచావో అంటే రాజ్యాంగాన్ని పరిరక్షించండి అనే దిశలో మరో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. సో ఈ కమిటీ రాజ్యాంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయం కావచ్చు, లేకపోతే కేంద్రం తీసుకుంటున్న నిర్ణయం కావచ్చు, దాని మీద ఇక్కడ ఆ కమిటీ పనిచేస్తుంది. ఇంకా ప్రధానంగా డిసిప్లినరీ కమిటీ అనేది రాష్ట్ర పార్టీ టీసీసీలో పార్టీ నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, క్రమశిక్షణను ఉల్లంఘిస్తే వారి మీద తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఈ డిసిప్లినరీ కమిటీ పనిచేస్తుంది. మొత్తానికి 22 మంది ఈ రాజకీయ వ్యవహారాల కమిటీతో పాటు పార్టీకి వీళ్ళంతా కూడా కీలక దిశలో అందించేందుకు 15 మంది అనుభవజ్ఞులతో ఒక సలహా కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 కమిటీలకు రాజకీయ వ్యవహారాల కమిటీ కావచ్చు, లేకపోతే సలహా కమిటీ కావచ్చు,
ఈ రెండు వ్యవహారాలకు కూడా పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దీనికి సారథ్యం వహించబోతున్నారు. అదేవిధంగా 7 సభ్యులతో డీలిమిటేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి మనకి చల్లా వంశీచందర్ రెడ్డి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయనకి దీనికి అధ్యక్షత వహిస్తారు. అదేవిధంగా సంవిధాన్ బచావో ఏదైతే రాజ్యాంగాన్ని రక్షించండి అనే దాంట్లో దీనికి సంబంధించి కూడా టి వినయ్ కుమార్ చైర్మన్ గా 15 మంది సభ్యులతో కూడా ఈ కమిటీ పనిచేయబోతుంది. అలాగే ఎంపీ మల్లు రవి ఎవరైతే ఉన్నారో మల్లు రవితో పాటుగా మరో 6 సభ్యులకి స్థానం కల్పిస్తూ క్రమశిక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తానికైతే కొత్త వారిని పాత వారిని జూనియర్లని సీనియర్లని అందరినీ మిళితం చేసి ఈ 5 కమిటీలు వేయడం జరిగింది. దీంతో ఆల్మోస్ట్ ఆల్ పిసిసి కార్యవర్గం అంతా కూడా ఫుల్ఫిల్ అయినట్టు మనం భావించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎవరు ఎప్పుడు బాధ్యతలు తీసుకుంటారనేది పార్టీ నిర్ణయం తీసుకోబోతుంది. అయితే శ్రీనివాస్, అంటే ఒకసారి విశ్లేషకులు అన్న మాటలు మనం ఒకసారి గమనిస్తే వీళ్ళు కేటాయించినటువంటి ఈ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే కీలక పాత్ర పోషించిన వాళ్ళకి చిన్నబుచ్చకుండా ఇటువంటి కమిటీలను కేటాయించి వాటికి ఒక చైర్మన్గా నియమించడం జరుగుతోంది. దీనివల్ల ప్రజలకు ఎటువంటి లాభం అనేది లేదనేది విశ్లేషకుల మాట. దీనికి సంబంధించి కొన్ని వివరాలు చెప్తారా? అంటే ఇది పార్టీకి సంబంధించిన వ్యవహారం. సో పార్టీకి సంబంధించిన వ్యవహారంలో పార్టీ ఎవరెవరిని సంతృష్టిపరచాలి. ఎందుకంటే ఎన్నికల్లో చాలా మంది పోటీ పడాలని సీనియర్లు ప్రయత్నించారు, ముఖ్య నేతలు ప్రయత్నించారు. సో కొందరికి టికెట్ రాని పరిస్థితి కూడా ఉంది. సో అలాంటి వారికి టికెట్లు ఎవరైతే ఇవ్వలేకపోయారో వాళ్ళని సంతృష్టిపరుస్తూ, అదేవిధంగా సీనియర్లు చాలా మంది ఎన్నికలకు దూరంగా ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తూ ఇట్లా అందరినీ కానీ కొత్త పాత వాటిని, అదేవిధంగా పార్టీకి ఎవరైతే ముందు నుంచి కూడా సర్వీస్ సేవ చేస్తూ వచ్చారో వాళ్ళని వదులుకోకుండా ఉండడానికి, వాళ్ళ సర్వీస్ కారణంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశలో అన్ని కూడా పనిచేస్తాయి. దీనివల్ల ప్రజలకు కొనుగోలు ఏముండదు. ఎందుకంటే ఇది పార్టీకి సంబంధించిన వ్యవహారం. పార్టీ అభివృద్ధి, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఏం చేయాలి అన్న దాన్ని బట్టే పార్టీలు పనిచేస్తాయి. పార్టీలలో ఎలా పనిచేయాలి, ఏం చేయాలనేది పార్టీ డిసైడ్ చేస్తుంది తప్ప ఈ రాజకీయ విశ్లేషకులు లేకపోతే మరొకరు అక్కడ డిసైడ్ చేయడానికి ఉండదు. ఇది స్వతహాగా పార్టీకి సంబంధించిన కమిటీ. అందులో ఏదైనా లోటుపాటు ఉంటే పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు వాళ్ళు మరోసారి వచ్చి పిసిసికి చెప్పుకోవచ్చు. సో ఇలా మొత్తం వ్యవహారం జరుగుతుంది. మొత్తానికైతే ఇప్పుడు ఈ కొత్త కమిటీలు ఏవైతే వస్తున్నాయి ఈ కమిటీలన్నీ కూడా వాళ్ళకి ముందు ఒక సవాల్ అవుతుంది స్థానిక సంస్థల ఎన్నికలు. సో ఏ విధంగా తీసుకుంటుంది, ఎట్లా పార్టీని గట్టెక్కించి అత్యధిక స్థానాలు గెలుపొందేలా చేస్తుందో ముందు ఈ కొత్త కమిటీకి పిసిసి మంచి సవాళ్ళు మనం చూడాలి. థ్యాంక్ యూ శ్రీనివాస్.